సమస్యలు వస్తున్నాయి, అవన్నీ మీరు తీసుకోవాలనేది ఆమె బహిరంగ ప్రకటించింది సార్. అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఇచ్చిన జీవాన్ని ఎలక్ట్రికల్ వాహనాలు మాకే, ఎలక్ట్రికల్ వెహికల్ మాకే, దొంగ జీవోని వెంటనే, దొంగ జీవోని వెంటనే, దొంగ జీవోని వెంటనే, దొంగ జీవోని వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, go back, go back, Ramki go back, go back, go back, Ramki go back, Alkar Millanan Vendane, Alkar Millanan Vendane, go back, go back, Ramki go back, Karmik like kada, Odilay, Odilay par karmik like kada, Odilay, Odilay par karmik like kada, Odilay. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి వచ్చిన లీడర్లు అందరికీ కూడా. నా పేరు రాంపల్లి సూరారా, నేను జేఏ చైర్మన్. మల్కాజ్గిరి నిర్మిట్ డంపింగ్ నుంచి ఈరోజు ఇక్కడ 5వ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు కార్మికులు కానీ, కార్మిక లీడర్లు కానీ. ఏదైతే నిరసన కార్యక్రమం తీసుకున్నామో మొన్నటి నుంచి ఇప్పటికి 5వ రోజు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కార్మికులు లీడర్లు మీరు పంపించి చర్చలు జరుపుతామని ఆలోచన చేస్తలేదు. వీళ్ళు ఎంతవరకు చేస్తారో చేసుకొని వీళ్ళతో ఏమి కాదు అనే విధంగా ఈరోజు మున్సిపల్ అధికారులు, గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నట్టుంది. ఇదే విధంగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే కార్మిక లీడర్లు కానీ ఖచ్చితంగా ఇంకా 2-3 రోజుల్లో నా ముఖ్య నాయకుల సమావేశంతో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే 10,000 ఆటోలు ఇస్తామన్నారో ఎలక్ట్రికల్ వెహికల్, ఆ వెహికల్ మాకే ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛ ఆటో కార్మికులు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ప్రజెంట్గా వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కాలనీలలో చెత్త సేకరణ చేసుకుంటూ వారి జీవనోపాధి కోసం ఏ విధంగా అయితే వసూలు చేసుకుంటూ అదే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రైవేట్ వ్యవస్థ కింద అయినా సరే మేము జీతాల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి. మీరు ముగ్గురు కమిషనర్లు కానీ జేఎస్ నిరంజన్ సార్ని ఒకటే అడుగుతున్నాం, మీరు కింద సర్కిల్ కమిషనర్లు ఏమి లేదు అపోలో అంటారు. అపోలో కాదు, నిజంగా మా మీద కుట్ర జరుగుతూ ఉంది, మా కడుపు కొట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కలవలేకపోతే సరే, మా చెత్తలో మీకు వాసన వస్తూ ఉండొచ్చు, మేము కలవకూడదని మీరు అనుకోనొచ్చేమో. కనీసం ఒక పేపర్ ప్రెస్ మీట్ ద్వారా అయినా ముగ్గురు కమిషనర్ సార్ గారు, జేఎస్ నిరంజన్ సార్ గారు పేపర్ ప్రెస్ మీట్ ఇచ్చేసి మీ బండ్లు కానీ మీ ఉపాధి కానీ ఎక్కడ పోదు అనేసి యథావిధిగా మా పని మేము చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. అదన్నిటి కూడా మీరు సిద్ధపడాల్సి వస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నమస్కారం, నా పేరు రంగనాయకులు. అయితే మా ముఖ్య డిమాండ్ ఒకటే, ఏదైతే ఈ రామ్కీ వ్యవస్థ ఒక కొత్త జీవన్, దొంగ జీవన్ తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడుతుందో ఆ రామ్కీకి మేము పూర్తిగా వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నాం. ఏదైతే మేము గత 30 ఏళ్ళగా ఇంత వేల మంది కార్మికులు చెత్త సేకరణ, ఇంటి చెత్త సేకరణ చేసుకుంటూ మేము బతుకుతున్నాం. ఈరోజు కొత్తగా ఈ దొంగ జీవోలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికే సిద్ధపడ్డ ఈ రామ్కీ వ్యవస్థని కానీ, ఈ జిహెచ్ఎంసి కొద్దిమంది అధికారులను కానీ మేము ఒకటే వీళ్ళకి చెప్తున్నాం, మేము మా కడుపులు కొట్టడానికి మీరు సిద్ధపడితే రేపు పొద్దున మేము ఉద్యమాలు చాలా తీవ్ర స్థాయిలో దీనికి ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇప్పటిదాకా మేము 5 రోజుల నిరసనలో ఒక లీడర్, ఒక ఆఫీసర్ కూడా వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళ బాధలు వినాలా అనే ఓపిక ఎవరికి లేదు. అయితే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళ చెత్తోళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడతావు, వాళ్ళు వస్తే వాసన వస్తుంది ఆఫీస్కి అని మాట్లాడడం జరుగుతుందంట. కానీ ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం, అయ్యా మేము బతుండే చెత్తలో మా దగ్గర చెత్త వాసన రాకపోతే సెంటు వాసన వస్తుందా, మేము ఇంటింటి మీరు తిని పాడేసినా తీసేసి బతికేటోళ్ళం మేము, మా దగ్గర చెత్త వాసన పోతే ఏమైనా బంగారు వాసన వస్తుందయ్యా, కొంచెం మా బాధలు కూడా విని మా హక్కుల్ని కొంచెం తీరుస్తారని అనుకుంటున్నామయ్యా, మీరు అర్థం చేసుకోండి మా బాధలు. మేమే 1000 కోట్లు సంపాదించుకోవట్లేము, ఏదో నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు జీతాలు చేసుకొని ఇంటికి వసూలు చేసుకొని బతుకుతున్నామయ్యా. ఈ రోజు మీరు కొత్త జీవాలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడొద్దని ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఆఫీసర్కి, 3 కమిషనర్లకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు మమ్మల్ని ఇట్లా బతకనియండి. ఇలా బతకని ఎడల
రేపొద్దున మా తల్లి పిల్ల అందరం కలిసి పురుగుల మంది తాగి సచ్చే స్థాయికి మీరు తీసుకురావద్దండి అని మీకు పాదావందనం చేసుకుంటూ తెలియపరుచుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు రామాంజనేయులు. మల్కాజ్గిరి సర్కిల్ నిర్మిట్ డంపింగ్ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 రోజులైంది మేము నిరసన తెలియజేయబట్టి. డంపింగ్ యార్డ్లలో చెత్తను కింద పోసుకుంటూ డ్రామ్కి సంబంధించిన బిన్స్లలో పోయకుండా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయింది అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరే కానీ చర్చలకు ఆహ్వానించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ ఈ జీవో యొక్క విషయం, ముఖ్య విషయం ఏంటంటే బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంఎంసీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, సిఎంసీ కానీ ఈ 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్లు ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు రావడం వల్ల మేము చేస్తున్నటువంటి ఒక పనిని కోల్పోయే విధంగా ఉందని మేమందరం భావించి ఇక్కడికి ఈ నిరసన ఒక కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా బల్క్ గార్బేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు 100 కిలోలు పైబడినటువంటి చెత్తను ఏదైతే బల్క్ గార్బేజ్ కిందకి తెచ్చి ఒక రామ్కి సమస్యకు ఉపజెప్పాలనే ఆలోచనతోటి ఈ అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా 2500 SFT ఒక స్పేస్ ఉన్నటువంటి కమర్షియల్ కానివ్వండి, మరి ఇండివిజువల్ అపార్ట్మెంట్ కానివ్వండి, ఆ యొక్క అపార్ట్మెంట్ కూడా బల్క్ గార్బేజ్ కిందకి తీసుకొచ్చి వాళ్ళే చెత్తను కలెక్ట్ చేసి వాళ్ళే పన్ను రూపంలో కట్టించుకోవాలనే విధంగా ఉంది. ఒక కిలోకి వచ్చేసి 2.9 పైసా ఛార్జ్ చేసి రామ్కి ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. దీనివల్ల మా యొక్క కార్మికులు గత 30-40 ఏళ్ల నుంచి పని చేస్తూ ఉన్నారు. అక్కడనే వాళ్ళు కమర్షియల్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, దాన్ని అంతా దోచుకొని ఒక ప్రైవేటు పెత్తందారు సంస్థకు, రామ్కి అనే ఒక పెత్తందారు సంస్థకు ఒప్పజెప్పి ఇక కార్మికుల పొట్టలు కొట్టి కార్మిక జీవితాలను నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ అధికారులను ఖచ్చితంగా మేము నిరసనగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా ఒకసారి మా యొక్క బాధను, మా యొక్క కష్టాన్ని, మా యొక్క శ్రమని గుర్తించి శ్రమ దోపిడీ చేయకోకున్నట్ట మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రెసిడెంట్ మేము 25 ఏళ్ళ కింద ఇళ్ళల్లో అడకతిని కూడా రిక్షాలతో గుంజిన టైం ఉంది. మా పిల్లలకు పెట్టుకున్నాం, మేము ఇళ్ళ అడుకొచ్చి మా పిల్లలకు పెట్టుకున్నాము. అప్పుడు ఏ గవర్నమెంట్ మాకు సహకరించలేదు. కరోనాలో కూడా కరోనా వచ్చి కూడా చచ్చిపోయారు 11-12-20 మంది దాకా చచ్చిపోయారు మా వాళ్ళు. గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఈ నున్న కాగానే ఇప్పుడు అపాయింట్మెంట్లు అవన్నీ కాగానే ఇప్పుడు వచ్చి మా కడుపు మీద కొట్టి ఇప్పటికీ మేము కోలుకోలేదు, మేము ఇంకా కోలుకోనే లేదు. ఇప్పుడు జర్ర పిల్లలను చదివించుకొని ఇప్పుడు జర దయతో బతుకుదామనే వరకు ఇప్పుడు ఈ రామ్కి సమస్య వచ్చి మా మీద పడి ఈ వైఎస్ రంజన్ వీళ్ళందరూ ముగ్గురు ముఖ్య కమిషనర్లు ముగ్గురు వచ్చి మాకు పేపర్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తేనే మేము దీన్ని ఒప్పుకుంటాం. అప్పటిదాకా ఒప్పుకోము మేము. మీడియా మిత్రులకు నమస్కారం. మేము ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే వాళ్ళము. మాకు చెత్త కార్మికుల కిందనే గుర్తించింది గవర్నమెంట్ కూడా. ఇప్పటి కాదు, మా 3 తరాల నుంచి ఇదే పని మీద ఆధారపడి మా పిల్లలు కానీ మేము కానీ మా నాయనలు మాకు చదువు కూడా నేర్పించాలి, ఈ పని నేర్పించారు కాబట్టి దీని మీదనే బతుకుతున్నాము. దయచేసి ఇప్పుడు ఏదైతే నిరసన 5 రోజుల నుంచి మేము తెలుపుతున్నామో జిహెచ్ఎంసీ అధికారులకు కానీ లేకుంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్కి చేతులెత్తి మొక్కుతున్నాము. దాదాపు 45,000-55,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఎందుకంటే దీనికి నమ్ముకునే మేము 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ఒక కొత్త జీవో ఇచ్చి జేఎస్ రంజన్ కానీ, మల్కాజ్గిరి కమిషనర్ కానీ, లేకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, సిఎంసీ మేడం కానీ వీళ్ళు ఒక జియో తీసుకొచ్చి మొత్తానికి రామ్కి చెప్పి బల్క్ గార్బేజ్ కానీ, ఇంటి చెత్త కానీ మీరు జీతాల కింద పని చేయాలి. ఏదైతే ఎలక్ట్రీషియన్ వాహనాలు తెచ్చిరో వాటిని కూడా రామ్కి కింద అనుసంధానం కింద మీరు పనిచేయాలి, మీకు 25,000-18,000 జీతం ఇస్తారనే మీడియా ద్వారా, పేపర్ స్టేట్మెంట్ ద్వారా మళ్ళీ ఇంటింటికి అపార్ట్మెంట్లకు బల్క్ గార్బేజ్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ భయాందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటిపడే పిల్లలను చదివించుకుంటున్నారు. అదైతే జియో ఇచ్చిరో ఈ రేవంత్ రెడ్డి సార్ దాకా తెలియదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, గత ప్రభుత్వము ఏదైతే తెలంగాణ వచ్చిన 2015లో కొత్త బండ్లు మాకు ఇచ్చిరో సాట్ ఆటోలు, ఆ విధంగానే మా కార్మికులకు గుర్తించి ఈ ఎలక్ట్రీషియన్ వెహికల్ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసి జియో అనేది రద్దు చేస్తే యథావిధిగా మా పని మేము ఎట్లా చేస్తున్నామో ఇంకా పూచారం చేద్దాం. ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నా కానీ మా దృష్టి తీసుకురావాలి. అధికారులు ఉంటే ఒక కార్మికుడు చేయకుండా ఇంకో కార్మికుని పెట్టుకోవాలి. కానీ ఒక సంస్థను తీసుకొచ్చి, ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి కార్మికులు కొట్టే విధంగా ఉండకూడదు. ఒకవేళ 5 రోజుల నిరసన తెలుపుతున్నాము. ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. లేకుంటే జేఎస్ రంజన్ సార్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తలేడు మీకు జియో ఇయ్యలేదు అని చెప్తే చాలు మాకు సంతోషము. అదే రకంగా ఇంకో 2 రోజులు చూసి ఒకవేళ మొత్తం హైదరాబాద్లో ఉన్న స్వచ్ఛ ఆటోలు మొత్తం 15,000-16,000 మంది
ఆటో డ్రైవర్లు అందరూ బంద్ చేస్తే మాత్రం మొత్తం రోడ్ల మీద చెత్తగా ఆగిపోయి సమ్మించిపోతుంది. ఆడదాకా తీసుకురాకూడదు. ఎందుకంటే మేము ప్రజలు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నాం కాబట్టి ఇబ్బంది పెట్టుకోలేము, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదని డంపింగ్ యార్డ్లో నిరసన తెలుపుతున్నాము. ప్రతి ఒక్క అధికారులు దీనికి ఎవరైతే జిఎస్ రంజన్ సార్ ఇచ్చిండో ఆ జీవో కంపల్సరీగా రద్దు చేయాలని 10,000 చీరలతోనే ఆ సారికి నమస్కరించి తెలియజేయడం జరుగుతుంది.